కమింగ్ బ్యాక్ టు రీజనల్ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. రిపేరింగ్ షెడ్లో ఆగి ఉన్న ఓ రైల్ ఏసీ బోగి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడ తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల్, నాంపల్లి రైల్వే యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ ఎక్స్ప్రెస్కి సంబంధించినట్టు ఒక బోగి పూర్తిగా ధ్వంసం అయితే దీనికి సంబంధించి అగ్నిమాపక శాఖ అధికారులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? ఈ ప్రమాదం ఎలా? సార్ మాకైతే 6:25, 6:30కి ఇట్లా ఫైర్ కాల్ వచ్చింది, ఇట్లా భోగి కాలుతుందని. వెంటనే మేము బుల్లెట్ ఇది బండి బ్రోజర్ ఇలా 18,000 లీటర్ల వాటర్ వస్తుంది, ఆ బండి తీసుకొని వచ్చాము, మంటలు ఆడుతున్నాం. ఈ మంటలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది సార్? ఈ మంటలు అంటుకున్న సమయంలో ఇందులో ఎవరైనా ప్రయాణికులు ఉన్నారా? అది నేనున్నప్పుడు అయితే ఎవరు లేరు సార్, నేనున్నప్పుడు మంటల్లో నుండే ఆడుతున్నాం. ప్రస్తుతం మనం ఈ భోగి ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైందో ఆ ప్రాంతంలో ఉన్నాం. మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ మరమ్మతుల కోసం వచ్చినటువంటి తెలంగాణ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి భోగి ఇది. పూర్తిగా అంటే ఇది మరమ్మతులు పూర్తి చేసుకొని రేపు ఉదయం ఏదైతే ఢిల్లీకి బయలుదేరినటువంటి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉందో దానికి అటాచ్ అవ్వాల్సినటువంటి భోగి ఒక్కసారిగా సుమారు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పూర్తిగా అంటే భోగితో పాటు భోగి లోపల ఉన్నటువంటి పూర్తిగా సీట్లు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నాం మనం వీడియోలో స్పష్టంగా. దీన్ని మంటలార్పేందుకు ఇటు రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో పాటు తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ మంటలు అదుపులోకి వస్తున్నాయి. మనం పూర్తిగా ఏదైతే రైల్వే యార్డ్లో అంటే సౌత్ సెంట్రల్ రైల్వేకు సంబంధించినటువంటి మరమ్మతులకు విభాగంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ యార్డ్లో అంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రైళ్లు మరమ్మతుల కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి భోగి ఇక్కడ మరమ్మతుల కోసం కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినట్టు ఉద్యోగులు ఈ మంటలను పూర్తిగా ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడికి స్థానిక పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం, ఏదైతే తెలంగాణ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి రైల్వే భోగి పూర్తిగా కూడా అగ్నికి ఆవితవడం అనేది సుమారు 6 గంటల ప్రాంతంలో రైల్వే యార్డ్లో ఉన్నటువంటి రిపేరింగ్ షెడ్లో ఈ మంటలు అంటుకోవడం జరిగింది. అయితే ఇది కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అంటే రేపు ఇది దానికి అటాచ్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ కొంతమంది రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. అంటే ప్రస్తుతం మేము ఇక్కడ మంటలు అదుపు చేసే పనిలో నిమగ్నమైనా దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు మరింత సమయం పడుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం, 6 గంటల ప్రాంతంలో సంబంధించినటువంటి ఈ అగ్ని ప్రమాదాన్ని అరికట్టేందుకు పోలీసులు అదేవిధంగా రైల్వే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ శ్రమిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి రావడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఎలా సంభవించింది అంటే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం సంభవించిందా, వేరే ఇతర కారణాలు ఉన్నాయని కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుంది. 100% సత్యతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, నాంపల్లి రైల్వే యార్డ్.